అసలు ముత్తైదులకు బొట్టు ఎందుకు పెడతారు అనేది వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో సువాసిని లక్ష్మీదేవి లేదా పరశక్తి స్వరూపంగా భావించి గౌరవించే ఆచారం ఉంది. అందుకే ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చి నొసట కుంకుమ బొట్టు పెట్టడం శుభకార్యంగా భావిస్తారు. పెద్దలను ముఖ్యంగా సువాసినులను గౌరవించడం ద్వారా ఇంట్లో సౌభాగ్యం, శాంతి, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. స్కంద పురాణం ప్రకారము సువాసినులకు నొసట తిలకం పెట్టి పసుపు కుంకుమ సమర్పించడం ద్వారా సౌభాగ్యం ఎప్పుడు వృద్ధి చెందుతుందని విశ్వాసం. సువాసినులను గౌరవించి ఆమె నొసట కుంకుమ తిలకం పెట్టడం ద్వారా పరశక్తిని పూజించినట్టుగా భావిస్తారు. తద్వారా శ్రేయస్సు, సంపద కలుగుతాయి. మరి నొసట బొట్టుకున్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏంటిదంటే, హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కనుబొమ్మల మధ్య ప్రాంతాన్ని ఆగ్నేయచక్ర స్థానంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో కుంకుమ తిలకం ధరించడం మనస్సు ఏకాగ్రత, ఆధ్యాత్మిక చైతన్యానికి సంబంధించిన ప్రతీకగా భావిస్తారు. అందువల్ల స్త్రీ నొసట కుంకుమ బొట్టు పెట్టడం ఆమె సౌభాగ్యానికి మాత్రమే కాకుండా శక్తి, పవిత్రకు, మంగళత్వానికి ప్రతీకగా భావిస్తారు. మరి ఇంటికి వచ్చిన స్త్రీలకు బొట్టు పెట్టడం వెనుక ఉన్న భావం ఏంటిదంటే, ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఆప్యాయంగా బొట్టు పెట్టడం అంటే కేవలం నొసట కుంకుమ పెట్టడం కాదు, ఆమెని గౌరవించడం, ఆమెలోని స్త్రీశక్తిని గుర్తించడం, శుభాన్ని ఆస్వాదించడం అనే భావన ఉంది. పసుపు కుంకుమ సమర్పించి బొట్టు పెట్టి గౌరవించడం ద్వారా ఇచ్చేవారికి, స్వీకరించే వారికి శుభం కలుగుతుందని మన సాంప్రదాయ విశ్వాసం. ముఖ్యంగా ఇంట్లో స్త్రీలో సౌభాగ్యం, కుటుంబాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం నిలిచి ఉంటాయని బొట్టు వెనుక ఉన్న ప్రాధాన్యత. ఓం నమః శివాయ. శ్రీ కాళియే నమః.